జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు. చంద్రబాబు అనుకుంటాడు, ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాలా. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే 2075లో ఏం చేస్తానో చెప్తాడు. తను ఉండేదే ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే 50, 75 పెంచుకుంటూ పోతాడు. కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం, మన ఎన్నికల వ్యవస్థలో 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం. ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు 19 ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు, ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు. మనకున్న కాల పరిమితి 5 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి, మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి. 19కి ముందు హోప్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన? అడిగినవి రాజ్దీప్ సర్దేశాయ్ ఏమడిగాడు? వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే? ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట, ఐ ఫీల్ సో హ్యాపీ, ఈ 4.5 ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు, వాళ్ళని టచ్ చేయగలిగినందుకు, పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే 10 సెన్స్లో అంటూ ఇఫటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను. ఎవరనగలరు? అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికి 75 ఏళ్లకు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుకోవాలా, దాని కోడు పక్కన పట్టుకునైనా పైకి ఎట్ట పాకాలా, ఎవరి భుజాల మీద ఎక్కాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట. ఈ రోజుకి ఈ రోజు అయినా అంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను, ఈ 4.5 ఏళ్లు 24/7 నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది. అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు దాంట్లో.